బ్రేకింగ్ న్యూస్ కజకిస్తాన్ లోని అకౌంట్ సిటీ సమీపంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ల్యాండ్ అవుతున్న విమానం రన్వే పై కూలిపోయింది. వెంటనే మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన ఓ పేలుడిని తలపించిందనే చెప్పాలి. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో దాదాపు 110 మంది ఉన్నారు. సిబ్బందితో కలిపి దాదాపు 110 ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలైతే కొనసాగుతున్నట్టే తెలుస్తోంది. చూడొచ్చు మనం విజువల్స్ లో క్లియర్ గా రన్వేకి అంటే దాదాపుగా రన్వే కింద దిగిపోయిన తర్వాత ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత పేలుడు సంభవించింది. మొత్తం కజకిస్తాన్లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. రన్వేపై ఒక్కసారిగా మంటల్లో చిక్కుకున్న విమానం కూలిపోయింది. ఆ తర్వాత వెంటనే పేలుడు సంభవించినట్టుగా దట్టమైన నల్లటి పొగలు కూడా ఒక్కసారిగా వ్యాపించాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలోనే ఈ ఘటన జరిగినట్టుగా మనకు అర్థమవుతోంది. కజకిస్తాన్ ఆక్టో సిటీ సమీపంలో ఈ ఘోర విమాన ప్రమాదం సంభవించింది. రన్వేపై ఒక్కసారిగా దిగిన తర్వాత వెంటనే మంటలు అంటుకొని ఒక్కసారిగా పేలిపోయింది. అంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి పైలట్ సాయశక్తిలా ట్రై చేశారు. కానీ ఈలోపే జరగాల్సిన నష్టం కూడా జరిగిపోయినట్టుగా మనకు విజువల్స్ చూస్తే తెలుస్తోంది. క్రాష్ ల్యాండింగ్ జరిగిపోయింది. కజకిస్తాన్ ఆక్టో సిటీ సమీపంలో ఈ ఘోర విమాన ప్రమాదం జరిగింది. దాదాపుగా 73 నుంచి 80 మంది ప్రయాణికులు అలాగే ఇతర క్రూతో కలుపుకుంటే దాదాపు 110 మంది ఆ ప్రమాద సమయంలో విమానంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. బాకు నుంచి రష్యాలోని కోజ్గి సిటీకి వెళుతోన్న సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈలోపే పైలట్ ఏదో సాంకేతిక లోపాన్ని గుర్తించినట్టుగా మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అప్పీల్ చేశాడు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగే లోపే ఈ ఘోర ప్రమాదం జరిగిపోయింది. కజకిస్తాన్లో కుప్పకూలిపోయిన విమాన దృశ్యాలను ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 72 మంది ప్రయాణికులు ఉన్నారు. బాకు నుంచి రష్యాలోని క్రోజ్గి సిటీకి వెళుతోంది ఈ విమానం. అయితే విమానంలో సాంకేతిక లోపం గుర్తించారు. మరి ఇంకా ప్రైమరీ డీటెయిల్స్ మనకు తెలియాల్సి ఉంది. కానీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరుగుతున్న సమయంలోనే ఈ ఘోర విమాన ప్రమాదం జరిగింది.